మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గత కొన్ని రోజులుగా దేశం బయట సోషల్ మీడియా వేదికలపై ఒక్కసారిగా ఆయన మృతి విషయంలో వ్యాపిస్తున్న వదంతులు ఆ దేశ రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా కుదిపేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ వార్తలు పెద్ద చర్చకు దారితీసేంతగా వైరల్ అయ్యాయి. బలూచిస్తాన్ విదేశాంగ విభాగం తన అధికారిక ఎక్స్ అకౌంట్ లోనే ఈ వార్తను పోస్ట్ చేయటం, కొన్ని మీడియా సంస్థలు ఆ పోస్ట్ ని ఆధారంగా తీసుకుని వార్తలు రాయటం అన్ని కలిపి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం సురక్షితం అనే అంశంపై భారీ సందేహాలు వచ్చాయి. దీనిపై వెంటనే పాక్ ప్రభుత్వం స్పందించి ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఖండించిన ప్రశ్నలు మాత్రం ఆగలేదు. ప్రజల్లో ముఖ్యంగా ఇమ్రాన్ మద్దతుదారుల్లో ఆందోళన తగ్గలేదు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ కుమారుడు కాసిం ఖాన్ కీలక ప్రకటన చేశాడు. తన తండ్రి బతికే ఉన్నాడని రుజువు చేసే ఆధారాలను వెంటనే చూపించాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్టు వస్తోన్న వదంతులను ప్రభుత్వం ఖండించినప్పటికీ ఆయన కుమారుడు కాసిం ఖాన్ మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి సజీవంగా ఉన్నట్లు ఆధారాలు చూపించాలని ఆయన పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు 2.5 ఏళ్లుగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి సమాచారం లేకపోవడం, కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతించకపోవడం పట్ల కాసిం ఖాన్ సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తన తండ్రిని జైలులో ఉంచారని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నారని చెప్తున్నప్పుడు దాన్ని నిర్ధారించేందుకు తగిన ఆధారాలను వెంటనే చూపించాలన్నారు. 845 రోజులు 2.5 ఏళ్లకు పైగా మా నాన్న జైల్లో ఉన్నారు. కానీ గత 1.5 రోజులుగా ఆయన ఎవ్వరినీ కలవనివ్వడం లేదు. కోర్టు ఆదేశాలున్నప్పటికీ మా కుటుంబ సభ్యులెవరినీ ఆయనను చూసే అవకాశం ఇవ్వలేదు. టెలిఫోన్ కూడా అనుమతించడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియదు. ఇది యాదృచ్ఛిక నిర్ణయం కాదు. ఆయన పరిస్థితిని మమ్మల్ని దాచిపెట్టాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న చర్య అనిపిస్తోంది అని కాసిం ఎక్స్లో పోస్ట్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మా నాన్నకేదైనా జరిగితే పాక్ ప్రభుత్వం మాత్రమే కాదు, మానవ హక్కులను కాపాడతామని చెప్పుకునే అంతర్జాతీయ సమాజం కూడా బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. ఇమ్రాన్ కుమారుడు చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తక్షణ జోక్యం చేసుకోవాలని, ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అన్న విషయాలపై పారదర్శకమైన సమాచారం ఇవ్వాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇమ్రాన్ను దీర్ఘకాలికంగా జైలులో ఉంచే ప్రయత్నం జరుగుతోందని, వెంటనే ఆయనను విడుదల చేయాలని కూడా కాసిం ఖాన్ డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులోనే ఉన్నారు. ఆయనపై అవినీతి, గోప్యతా పత్రాల కేసులు, ఎన్నికల్లో జోక్యం వంటి పలు ఆరోపణలు పెట్టి ప్రభుత్వం బలంగా చర్యలు తీసుకుంటోంది. కానీ పాక్ మాజీ ప్రధాని, ప్రముఖ క్రికెటర్గా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ఇమ్రాన్ జైలులో ఉండడంపై ఆయనపై శారీరక, మానసిక హింస జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు పలుమార్లు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కానీ తాజా పరిణామం మాత్రం వదంతుల రూపంలో చాలా పెద్ద రూపం దాల్చింది. ఇమ్రాన్ను పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఐఎస్ఐ అధికారులు కలిసి మృతి చెందేలా చేశారంటూ బలూచిస్తాన్ విదేశాంగ శాఖ పోస్ట్ చేసింది. ఈ ఆరోపణలు రావడంతో ఆ వదంతులు ఆ రాత్రంతా వేల కొద్దీ పోస్టుల రూపంలో సామాజిక మాధ్యమాల్లో వ్యాపించాయి. ఈ ప్రచారం పెరుగుతున్న కొద్దీ ఇమ్రాన్ సోదరీమణులు జైలుకు వెళ్లి ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడే మరో ఘర్షణ జరిగింది. పోలీసులు వారిని లోపలికి అనుమతించకపోవడమే కాకుండా వారిపై విచక్షణారహితంగా దాడి చేశారని వారు మీడియా ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మా అన్న క్షేమంగా ఉండి ఉంటే ఆయనను మేము చూడ్డానికి ఎందుకు అనుమతించడం లేదు అని ప్రశ్నించిన ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఇది ప్రభుత్వమే సృష్టిస్తున్న అనుమానమని అన్నారు. దీంతో పాకిస్తాన్ తెహ్రీక్-ఈ ఇన్సాఫ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించారు. జైలు దగ్గర ఇస్లామాబాద్ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఒకవైపు వదంతులు, మరోవైపు కుటుంబ సభ్యుల ఆరోపణలు. పరిస్థితి ఉద్రిక్తత దిశగా వెళుతోందని గుర్తించిన జైలు అధికారులు చివరకు స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా సురక్షితంగానే ఉన్నారు, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదు అని అధికారిక ప్రకటన విడుదల చేశారు. కానీ ఈ ప్రకటన కూడా ప్రజల్లో అంతగా అనుమానాలు తగ్గించలేకపోయింది. ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నారని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు ఆయనను కుటుంబ సభ్యులకు చూపడం
లేదు, ఎందుకు ఒంటరిగా డెత్ సెల్లో ఉంచారు, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు రాకపోతే ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఉన్న ఈ రాజకీయ భద్రతా మిస్టరీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. పాక్ అంతర్గత రాజకీయాల్లో ఇది ఒక భారీ సంక్షోభంగా మారే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.